కస్టమర్ చాలా ఇబ్బంది పడతారు. ఎప్పటికప్పుడు వైఫై ఆగిపోవడం, ఒక ఫ్లోర్‌లో వచ్చి ఇంకో ఫ్లోర్‌లో ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయాల్సొస్తుంది. హలో వ్యూవర్స్! మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ఇది అన్నవరంలో దేవస్థానం దగ్గరలో మెయిన్ రోడ్‌లో ఉంటుంది. తిరుమల రెసిడెన్సీ అని చెప్పేసి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే యాక్సెస్ పాయింట్లు, రూటర్లు ప్రతి ఫ్లోర్‌కి అలాగే ప్రతి రూమ్‌కి వైఫై వచ్చే విధంగా మనం అరేంజ్‌మెంట్స్ చేయాలిక్కడ. ఈ ప్రాజెక్ట్ ఎలా చేసామనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీస్ రూమ్‌లో ర్యాక్ అయితే అరేంజ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్‌కి, సెకండ్ ఫ్లోర్‌కి అలాగే థర్డ్ ఫ్లోర్‌లో మనకి ఫంక్షన్ హాల్ ఉంది. దానికి కూడా మన యాక్సెస్ పాయింట్‌లో వైఫై ప్రొవైడ్ చేయాలి. ఇలా ప్రతి ఫ్లోర్‌కి, ప్రతి రూమ్‌కి ఖచ్చితంగా వైఫై వచ్చే విధంగా మనం అరేంజ్‌మెంట్స్ చేయాలి. సో, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్దాం. అక్కడ అరేంజ్‌మెంట్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి 8 రూమ్స్ ఉంటాయి మొత్తం. ఈ 8 రూమ్స్‌కి మనం కవర్ అయ్యే విధంగా యాక్సెస్ పాయింట్స్ అని అరేంజ్ చేసుకోవాలి. ఆపోజిట్‌లో 4 రూమ్స్‌కి అలాగే మనం ఇటు సైడ్ అయితే మనం యాక్సెస్ పాయింట్ పెడుతున్నాము. అటు సైడ్ కూడా కవర్ చేసుకునే విధంగా యాక్సెస్ పాయింట్స్ తీసుకోవాలి. ఇక్కడైతే మనం టీపీ లింక్ యాక్సెస్ పాయింట్ తీసుకోవడం జరిగింది. ఇది రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మెష్ రూటర్ టైప్‌లో వస్తుంది. అంటే మనకి మెష్ అనేసరికి ఏంటంటే ఒకవేళ గోడలు గాని ఏమైనా ఉన్నా సరే వాటిని ఓవర్‌టేక్ చేసుకొని ఖచ్చితంగా మనకు వైఫై ఇచ్చే విధంగా ఈ యాక్సెస్ పాయింట్లు అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ ఆపోజిట్‌లో ఉన్న రూమ్‌లు కూడా మనకి అన్ని రూమ్‌లకి వచ్చే విధంగా ఎగ్జాక్ట్‌గా సెంటర్ పాయింట్ చూసుకొని సెంటర్ పాయింట్‌లో అయితే మనం పెట్టడం జరిగింది. ఇదే ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి సైడ్‌న కార్నర్‌లో ఒక రూమ్ కూడా ఉండడం జరిగింది. అక్కడికి యాక్సెస్ పాయింట్ అనేది అంత డిస్టెన్స్ మనకి వైఫై ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ రూటర్ కూడా వేసుకోవడం జరిగింది. అది కూడా డీప్ లింక్ రూటరే వస్తది. ఈ రూటర్‌ను కూడా మనం రూటర్ మోడ్‌లో వేయకూడదు. ఎందుకంటే యాక్సెస్ పాయింట్‌లు, రూటర్‌లు కలిపి వేస్తున్నాం కాబట్టి ఈ రూటర్‌ను కూడా యాక్సెస్ పాయింట్ మోడ్‌లో కన్వర్ట్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దానికి ఇన్‌స్టాల్ చేయాలి. అలా చేసుకోకపోతే ఖచ్చితంగా ఐపీఎస్ లూప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్‌కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ రూమ్ సెటప్. అంటే కింద ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా అయితే 8 రూమ్‌లున్నాయో అదే విధంగా పై ఫ్లోర్ కూడా సెకండ్ ఫ్లోర్ మనకి 8 రూమ్‌లుంటాయి. సేమ్ ఎగ్జాక్ట్‌గా కింద ఏ పాయింట్‌లో అయితే మనం యాక్సెస్ పాయింట్ పెట్టుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా యాక్సెస్ పాయింట్ పెట్టుకోవడం జరిగింది. సేమ్ యాక్సెస్ పాయింట్లు మాత్రం యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి కంపెనీలు మారిన డిఫరెంట్స్ పెట్టుకున్నా సరే ఖచ్చితంగా మనకి లూప్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. కావున ఈ యాక్సెస్ పాయింట్‌తో పాటు ఆ కార్నర్‌లో ఉన్న రూమ్‌కి ఇక్కడ కూడా మనం టీపీ లింక్ రూటర్ యాక్సెస్ పాయింట్ కింద కన్వర్ట్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది. అదే విధంగా దీనిపైన మనకి ఫంక్షన్ హాల్ కూడా వస్తుంది. ఫంక్షన్ హాల్‌లో కూడా ఏ విధంగా ఇచ్చామో చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ ఫంక్షన్ హాల్‌లో కూడా మనం మొత్తం కవర్ అయ్యే విధంగా ఒక యాక్సెస్ పాయింట్ సరిపోతుంది. ఎందుకంటే కింద మనకి పిల్లర్స్ కానీ లేకపోతే వాల్స్ కానీ ఉండడం వలన ఆ ఒక రూమ్‌కి అయితే రావడం జరగలేదు. ఇక్కడ అలా కాదు. ఎందుకంటే మొత్తం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. ఫ్లోర్ మొత్తం వైఫై అనేది ఒక యాక్సెస్ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మన సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ కూడా మనం ఒక యాక్సెస్ పాయింట్ పెట్టడం జరిగింది. ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్‌కి ఒక ఫైబర్ రూటర్ ఆఫీస్‌లో అలాగే 3 యాక్సెస్ పాయింట్లు దాంతో పాటు 3 రూటర్లు కూడా యూజ్ చేయడం జరిగింది. వీటిని కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా యాక్సెస్ పాయింట్ మోడ్‌లో మాత్రమే కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఐపీఎస్ లూప్ అయితే మాత్రం కస్టమర్ చాలా ఇబ్బంది పడతారు. ఎప్పటికప్పుడు వైఫై ఆగిపోవడం, ఒక ఫ్లోర్‌లో వచ్చి ఇంకో ఫ్లోర్‌లో ఆగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయాల్సొస్తుంది. ఇది మనం చేసిన ప్రాజెక్ట్ అయితే. మమ్మల్ని ఇంతగా నమ్మి ఈ ప్రాజెక్ట్ మాకు ఇచ్చిన తిరుమల రెసిడెన్సీ ఓనర్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసే వ్యూవర్స్‌కి, కస్టమర్స్‌కి అందరికీ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్.